మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతాం. మాట్లాడుకోవాల్సింది అసలు వారి దగ్గర లేదేమిటా అని చెప్పి చాలా మంది అయ్యో అబ్బబ్బో ఏమిటి అసలు ఏమై ఉంటుంది రీజన్ కూడా చెప్పట్లేదే అని చెప్పి రెండు చేతులు ఇబ్బందిగా పిసికేసుకుంటున్నారనమాట. ఎవరి గురించి అంటున్నారా? తెలుగు సినిమా పరిశ్రమకు చెందినటువంటి సినీ ప్రముఖులకు కానీ, హైదరాబాద్ నగర వాసులకు కానీ ఇష్టమైన సినిమా థియేటర్స్లో మరి ప్రసాద్ మల్టీప్లెక్స్ ఒకటి కదా. ఇందులో సినిమాటిక్ అనుభూతి చాలా మందికి చాలా ఇష్టం. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి పుష్ప ది రూల్ని ఇందులో చూడాలి అని చెప్పి చాలా మంది సినీ ప్రియులు ఎదురు చూశారు, కానీ నిరాశ ఎదురైంది. ఈ సినిమాని వారు ప్రదర్శించడం లేదు అని చెప్పి మరి టీం ప్రకటించడం జరిగిందనమాట ప్రసాద్ మల్టీప్లెక్స్ వారు. మరి దీనికి సంబంధించి మాట్లాడితే గనక సినీ ప్రేమికులకు అత్యుత్తమమైన సినిమాటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా పెట్టుకుని మేము దాదాపు 2 దశాబ్దాల నుంచి వర్క్ చేస్తున్నాము. కానీ దురదృష్టవశాత్తు కొన్ని అనివార్య కారణాల వల్ల పుష్ప 2ని మీకు ఎంతో ఇష్టమైనటువంటి ప్రసాద్ మల్టీప్లెక్స్లో ప్రదర్శించలేకపోతున్నాము. మీకు అసౌకర్యాన్ని కలిగించినందుకు మేము చింతిస్తున్నాము. మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాము. మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలానే కొనసాగాలని భావిస్తున్నాము అని చెప్పి అన్నారు. పుష్ప 2 సినిమాని ప్రదర్శించకపోవటం అనుకున్నటువంటి కారణాన్ని అయితే కనుక వారు చెప్పలేదు, కానీ ప్రస్తుతం ఈ పోస్ట్ అయితే కనుక ఆన్లైన్ లో వైరల్ గా మారిందనమాట. సో అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కినటువంటి పుష్ప ది రూల్. రష్మిక హీరోయిన్. 3 ఏళ్ల క్రితం విడుదలైనప్పుడు పుష్ప ది రీజ్ కు కొనసాగింపుగా ఇప్పుడు వచ్చినటువంటి సీక్వెల్ అందరూ ఈగర్గా ఎదురు చూస్తున్నటువంటి సినిమా. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించబడింది. భారీ అంచనాల మధ్య మరి ఈ సినిమా మన ముందుకు రావడం జరిగింది. అయితే బుధవారం సాయంత్రం చాలా రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అద్భుతంగా ఉందని చెప్పి సినీ ప్రియులు మెచ్చుకున్నారు. ముఖ్యంగా గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ అయితే కనుక సినిమాకి హైలైట్ అంటూ అభిమానులందరూ మాట్లాడుకుంటున్నారు. మరొక వైపు సంధ్యలో ఏర్పాటు చేసినటువంటి ప్రీమియర్ కు అల్లు అర్జున్ గారు హాజరు కావడం, అభిమానులతో కలిసి ఆయన సినిమాని చూడడం, ఆయన చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు రావటం అండ్ తొక్కిసలాట జరగటం, దీనిపై బన్నీ టీం స్పందించడం ఇదంతా నిజంగా దురదృష్టమని చెప్పడం జరిగిందన్నమాట. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లో మనం మాట్లాడుకోవాల్సింది అల్లు అర్జున్ గారు నటించినటువంటి పుష్ప ది రూల్ ప్రీమియర్ షోలో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట. అందులో రేవతి అనేటువంటి మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ గారి టీం స్పందించారు. ఇది నిజంగా దురదృష్టకరం అని చెప్పి అన్నారు. నిన్న రాత్రి సంధ్య థియేటర్లో జరిగినటువంటి ఘటన దురదృష్టకరం. ప్రస్తుతం బాలుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మా బృందం మా కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని చెప్పి అన్నారు. ఇక పుష్ప 2కి బెనిఫిట్ షో కోసం అని చెప్పి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్దకు బుధవారం 9:30 సమయంలో వచ్చినటువంటి హీరో గారిని చూసేందుకు అభిమానులు ఎగ్గబడ్డారు. ఆ ఎగబడడంతో తొక్కిసలాట జరగటం, ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేయటం, 35 సంవత్సరాల రేవతి గారితో పాటు 9 ఏళ్ల శ్రీతేజ ఇద్దరు కూడా కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోవటం, ఇద్దరు తీవ్ర గాయాలతో స్పృహ తప్పిపోవటం. ఇక పోలీసులు వారికి సిపిఆర్ చేసి స్థానిక హాస్పిటల్ కి తరలించడం, చికిత్స పొందుతూ రేవతి గారు మృతి చెందడం జరిగింది. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లో మనం మాట్లాడుకోవాల్సినటువంటి అదే సినిమా బ్లాక్ బస్టర్ అనేది చిన్న పదం అంటున్నటువంటి డైరెక్టర్ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అల్లు అర్జున్ గారు హీరోగా, సుకుమార్ గారి దర్శకత్వంలో పుష్ప ది రూల్ థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఇందులో మరి సినిమా చూసి అందరూ మాట్లాడుతున్నటువంటి విషయాల గురించి కూడా మనం ఒకసారి ప్రస్తావించుకోవాలి కదా. అల్లు అర్జున్ గారు, రష్మికల నటనపై సినీ ప్రముఖుల ప్రశంసలు ఏ విధంగా ఉన్నాయి అండ్ సినిమాలో ఎంట్రీ సీన్ పై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి గారు మాట్లాడిన విషయం మనందరికీ తెలిసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు నటించలేదు, తపస్సు చేశారు అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పోస్ట్ కూడా పెట్టడం జరిగిందనమాట. ఈ సినిమాను ఎప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు అంటూ వారు చెప్పడం జరిగింది. రీసెంట్ గా డైరెక్టర్ గారు హరీష్ శంకర్ గారి సినిమాపై రివ్యూ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ అనేది చిన్న పదం అని చెప్పి అన్నారు. అంటే వారు ఏమంటారంటే అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారుల కాంబినేషన్ లో ఇది ఒక అద్భుతం. హీరో ఇంట్రడక్షన్ సీన్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ, సీఎం ఫోటో సన్నివేశం కానీ, ముఖ్యంగా జాతర ఘట్టం కానీ, ఎన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తూనే ఉన్నాయి. థియేటర్లో ఇలాంటి అనుభవాలు పొందడం చాలా అరుదు. ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ అనేది చిన్న పదం అవుతుంది అని చెప్పి హరీష్ శంకర్ గారు చెప్పారు. అండ్ పుష్ప 2 వైల్డ్ ఫైర్ కాదు, ఇది వరల్డ్ ఫైర్ అని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారు చెప్పారు. ఈ సినిమా నా హృదయానికి హత్తుకుంది. అల్లు అర్జున్ గారు అద్భుతంగా నటించారు. మరో విజయాన్ని సొంతం చేసుకున్నందుకు శుభాకాంక్షలు. సుకుమార్ సార్, మీ కష్టం స్క్రీన్ పై కనిపించింది. పుష్ప 2 చిత్ర బృందానికి నా అభినందనలు. రష్మిక కెరీర్ లోనే ఇది బెస్ట్ సినిమాగా నిలుస్తుంది అని చెప్పి అట్లీ అన్నారనమాట. అండ్ ఈ సినిమాలో శ్రీవల్లిగా రష్మిక ఒదిగిపోయారు. అభిమానులు ఆమెకు సంబంధించినటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. అండ్ ఆమె కెరీర్ లోనే పుష్ప 2 బెస్ట్ మూవీ అవుతుందని చెప్పి కమెంట్స్ చేస్తున్నారు. వారికి రష్మిక రిప్లై ఇస్తున్నారనమాట. యానిమల్ లో గీతాంజలి పాత్రకు అవార్డు వస్తుందని చెప్పి సందీప్ వంగ అన్నారు. అప్పుడు రాలేదు, కానీ ఈ సినిమా ఖచ్చితంగా రష్మికకు నేషనల్ అవార్డు వస్తుంది అని చెప్పి ఒక యూజర్
పోస్ట్ పెట్టారనమాట. దానికి రష్మిక రియాక్ట్ అవుతూ యానిమల్, పుష్ప 2 నా కెరీర్లో ఉత్తమ సినిమాలు అండ్ ఈ టీమ్స్తో నేను కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకుల నుంచి నాకు వచ్చేటువంటి ప్రేమ ఏ అవార్డుతోనూ సమానం కాదు, వాళ్ళ ఆధారాభిమానాలే నాకు చాలా పెద్ద అవార్డు అని చెప్పి రష్మిక కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది, రిప్లై ఇవ్వడం జరిగింది.